చేసాను ఇప్పుడే ఇప్పుడు దాకా మాట్లాడాను. 1 2 3 స్టార్ట్. సూపర్. ఇంకదే అంట. చాలా కర్రీలు ఉన్నాయి. మా కృష్ణబాబు గారు చికెన్ మహారాణి కర్రీ కూడా చెప్పారు. పొలకాలు దాన్ని టేస్ట్ చేసి మాట్లాడదాం మనం. మా స్పెషల్ బాగుండాలన్న మా కృష్ణబాబు తాగి ఇవి చెప్తారు. దీంతోనే సరిపెట్టుకోం రాదు. మళ్ళీ మాకు సరిపోవు. ఎలా ఉంది? అంటే ఇక్కడికన్నా బయటే పెట్టాలి. చికెన్ మహారాణి అమ్మా. ప్లేట్ చాలా పొడుగ్గా ఉంది. ఈ ప్లేట్ చాలా పొడుగ్గా ఉన్నట్టు. ఎక్కడైనా ఫోటోషూట్కి వస్తే ముందు వర్క్ చేసి మేము భోజనం చేస్తాం. కానీ ఈరోజు స్పెషల్గా ముందు భోజనం చేసేసి మేము వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ మన దేవాంచెరు వెళ్ళే దారిలో పుష్కర వనం అని ఒక పార్క్ ఒకటి ఉంటుంది. అక్కడికి వచ్చేసాం. గోదావరి పుష్కర వనం అని మన దేవాంచెరు వెళ్ళే దారిలో ఉంటుంది లెఫ్ట్ సైడ్. మళ్ళీ ఇలా రొటేట్ అవుతాం. ఇలా బాడీ షేప్ కరెక్ట్గా ఇలా బెండ్ అవుతున్నట్టు రావాలి. నువ్వు ఇలా ఇలా చూస్తున్నావు. నువ్వు నీకు అర్థమైందా? ఇలా మళ్ళీ అంటే ఇలా ప్రత్యేకించి మనకి వనంలో ఫోటోషూట్కి పెద్దగా లొకేషన్స్ ఏముండవు. కానీ ఏంటంటే మనం అవుట్డోర్ షూట్ తీసుకునేటప్పుడు కొంచెం బాగా హెవీగా ఎండ గట్ట ఎక్కువగా ఉన్నప్పుడు ఆ టైంలో మనకి ఈ పుష్కరం అనేది చాలా మంచి ప్లేస్. ఎందుకంటే చెట్లు అండ్ నీడ కూడా ఉంటుంది కాబట్టి లోపల తీసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. స్పెషల్ ఎఫెక్ట్ అనమాట. నెక్స్ట్ ఇటు ఇటు వెనకరా. అది కొంచెం నడుచుకుంటారా? వెయిట్ 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 లైట్ పెట్టుకోవాలి. అమ్మాయిగా ఇక్కడ మెయిన్ ఏంటంటే మేము చిన్న కాన్సెప్ట్ వీడియో తీసాం. దాని గురించి ఇక్కడ అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కొంచెం లేట్ అయింది. బాగా ఇంచుమించు సుమారు 1 అవర్ వరకు పెట్టేసింది. మనం ఇందాక అబ్బాయి ఎంట్రన్స్ తీసాం. ఇప్పుడు అదే టైంలో మేము ఇక్కడ అమ్మాయి అబ్బాయి రివ్యూలు చేసి ఫస్ట్ షాట్ ఇక్కడ ప్లాన్ చేస్తాం అన్నమాట. దానికోసమే ఇక్కడ కొంచెం లేట్ అయింది. సో కొంచెం లేడీస్ అనేటప్పటికి కొంచెం మేకప్ షాట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మేకప్ అయిపోయాక మేము మెయిన్ అమ్మాయి అబ్బాయి రివ్యూల్ షాట్ తీసుకున్నాం అనమాట. రెడీ ఈ లైట్ పట్టుకున్న అమ్మాయి మా అసిస్టెంట్ అయితే కాదు. తనైతే పెళ్లి కూతురు వాళ్ళ రిలేటివ్స్. కానీ వాళ్ళ అక్క ఫొటోస్ బాగా రావాలని చెప్పేసి తను బాగా హెల్ప్ చేస్తుంది మాకు. లైటింగ్ మీదకి వెళ్ళాలి. ఓకే
రెడీ కొంచెం డిస్టెన్స్ ఉందండి నేను కడుతుంది రెడీ 1 2 3 మూవ్ రెడీ రెడీ 1 2 3 స్టార్ట్ రెడీ చిన్న లైట్ 2 3 మూవ్ ఆల్మోస్ట్ మేము వచ్చి ఒక 5 hours పైన అయిపోతుంది. యాక్చువల్లీ మాకు ఇక్కడ కాకుండా ఇప్పుడు వేరే షూట్లో ప్లాన్ అయితే ఉంది. గోదావరి లంకలోకి అయితే మేము ఇప్పుడు నెక్స్ట్ ఈ షూట్ అయిపోయిన వెంటనే అక్కడికే వెళ్తాం. అక్కడికి వెళ్ళాక మంచి లొకేషన్లో ఆగి అక్కడ నైట్ షూట్ అయితే ప్లాన్ చేస్తున్నాం. లిప్స్టిక్ ఎడుతుంటే వాళ్ళు కూడా వేసారు వాళ్ళ పెళ్ళిళ్ళకి. ఇప్పుడు మేము చూసి ఎలా కట్టినారు. బ్రిడ్జి మూసేయడంతో అక్కడ నుంచి ఇక్కడికి మేము రావడానికి సుమారు చాలా టైం పట్టింది. ఎందుకంటే రాజమండ్రి రోడ్కమ్ రైల్వే బ్రిడ్జి కొంచెం వర్క్లు అయితే చేస్తున్నారు. సో దానివల్ల మేము 4th బ్రిడ్జికి వెళ్ళి మళ్ళీ ఇలా కొవ్వూరు నుంచి లోపలికి వచ్చి ఇక్కడ బోట్ అయితే మాట్లాడుకొని మేము లంకలోకి వెళ్తున్నాం. ముందుగా మనం ఇక్కడ చెప్పాలి, లేదంటే ఇక్కడ ఎవరు ఉండరు కాబట్టి మనం షూట్కి వచ్చి ఈవినింగ్ వస్తున్నాం అని మార్నింగ్ ఒకసారి చెప్తే ఇక్కడ మనకి బోట్ అయితే రెడీగా పెడతారు. సుమారు 1500 నుంచి 3000 వరకు కూడా ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే మనకి ఇక్కడ జనం బట్టి కూడా కాస్ట్ ఉంటుంది. ఎందుకంటే లోపలికి వెళ్ళి మనం షూట్ తీసుకుని మళ్ళీ మనకి షూట్ అయిపోక వీళ్ళు మళ్ళీ తీసుకురావడానికి రావాలి. సో అప్పటి వరకు కూడా వాళ్ళు మన కోసం లోపలికి వచ్చి వెయిట్ చేస్తారు. దానికోసం కొంచెం కాస్ట్ ఉంటుంది. లోపలికి వెళ్ళేటప్పుడు అయితే మన రాజమండ్రి లొకేషన్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ మేము ఆల్మోస్ట్ ఇక్కడ వెళ్ళే ప్లానింగ్ షాట్లు అయితే మేము తీసుకున్నాం. సో ఇక్కడి నుంచి మేము తీసుకున్నాక లోపలికి అయితే మేము నైట్ తీయడానికి అయితే వెళ్తున్నాం. ఇలా చేసా బాగుంది కదా. బ్యాగ్లెస్ ఫోటోగ్రఫీ అనగా చాలామంది అవుట్పుట్ చూసి చాలా ఈజీ అనుకుంటారు. కానీ ఫోటోగ్రఫీ అంటే అంత ఈజీ కాదు. కపుల్స్తో పాటు ఫోటోగ్రాఫర్లతో పాటు వాళ్ళతో వచ్చిన వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అలా అని చెప్పేసి మరీ అంత పెద్ద ఏమి కాదు. కపుల్స్తో పాటు వాళ్ళు కూడా కొన్ని బాధ్యతలు అంటూ కొన్ని ఉంటాయి. అవి చేసుకుంటేనే మనకి వాళ్ళు సహకరిస్తేనే మనకి అవుట్పుట్ అంటే మనకి వస్తుంది. ఈరోజు మాది ఇక్కడ లాంగ్ షారీతో లోపల బీచ్లో మేము షూట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు వర్షం వచ్చింది. లంకలో ఒక చర్చిలో అయితే మేము కూర్చొని పోయాం. చీకటి పడిపోయింది. ఇక్కడ మా దగ్గర ఎల్సీ ఉండటం వల్ల కొంచెం మేము దాంతో లైట్ ఆన్ చేసుకుని ఇక్కడ షూట్ అయితే ప్లాన్ చేసుకుంటున్నాం. ఏం ముళ్ళేస్తాను కుర్చీలు ఆడతాను. రెడీ 1 2 3 చిన్న ఇక్కడైతే మేము నైటు ఒక లవ్ సింబల్లో ఫైర్తో షూట్ అయితే ప్లాన్ చేసాం. కరువు
అంత దూరం అంత పెట్టన్నా. అవునా ఇంకేనా నేను చూశారు కదా, ఫైర్తో లవ్ సింబల్లో కపుల్స్ని ఈ విధంగా అయితే చూపించడం అయితే జరిగింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రతి ఫోటోగ్రాఫర్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.